అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అదేంటంటే, నీవు ఈ రోజున ఎవరిపైన ఆధారపడుతున్నావు? ఇది మనకి వినడానికి కామన్‌గానే ఉంటుంది. కానీ చాలా డెప్త్ ఉంటుందండి. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఉన్నాం. మనందరి కోసం ప్రేయర్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబస్తులే గానివ్వండి, లేకపోతే బయట పెద్ద పెద్ద సేవకులే గానివ్వండి, పెద్ద పెద్ద ప్రార్థన యోధులే గానివ్వండి ఉంటారండి. అది దేవుడి కృప. వాళ్ళకి ప్రార్థన అనుగ్రహం అనేది దేవుడిచ్చాడు. ఏ మనిషి కూడా అది డైరెక్ట్‌గా తీసుకోలేడు. అది దేవుడిస్తేనే తీసుకుంటాడు. కృప అయినా, అనుగ్రహం అయినా అది ఏదైనా దేవుడి దగ్గర నుంచి రావాల్సిందే. అయితే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే, ఈరోజు నువ్వు మనిషి పైన ఆధారపడ్డావా? లేకపోతే నా పైన అంటే దేవుడి పైన ఆధారపడ్డావా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎవరిపైన అయితే ఆధారపడ్డామో, సారీ అండి నన్ను క్షమించాలి ఈ మాట చెప్పే ముందు. మనం ఎవరిపైన అయితే ఆధారపడ్డామో, ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్‌లో వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యడమో, లేకపోతే ఏ అనారోగ్యమో వచ్చి చనిపోయారు. ఓకే, పరలోక రాజ్యానికే వెళ్ళారు అనుకుందాం మంచి జీవితాన్ని జీవించి. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఉన్న నీవు జీవితాన్ని గడించాలి గదా! ధైర్యంగా ఉండాలి గదా! దేవుడి చిత్తానుసారంగా పైలోకానికి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాడు అనుకుందాం. ఇప్పుడు రెండవది, నీ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చేయడానికి ఇదిగో దేవుడు నిన్ను ఒంటరిగా ఇక్కడ ఈ లోకంలో పెట్టలేదు. నీతో పాటు కలిసి చేయడానికి పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇచ్చాడు. అంటే దేవుడు ఒక బిజినెస్ పార్ట్నర్గా నీకు నాకు తోడై ఉన్నాడు. వీఆర్ నాట్ సింగిల్. మనం ఒంటరిగా లేము. ఫర్ ఎగ్జాంపుల్ జోష్నాని నాకు పెళ్లి కాకముందు తల్లిదండ్రులు ఉండేవారు. తల్లిదండ్రులు మరి హాస్టల్ వేసినప్పుడు ఎవరున్నారండి? అక్కడ కూడా తల్లిదండ్రులు ఉన్నారా? లేరు కదా. అంటే నేను ఒంటరిగా బ్రతికాను. ఆ ఒంటరితనాన్ని పోగొట్టడానికి నాకు దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తున్నాడు. ఒకటే ఒక ఆదరణ. ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వత్తును అన్న మన తండ్రి ఆత్మ మనతో పాటు ఉంది. ప్రతి విషయంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి దయచేసి. ఎందుకు చెప్తున్నా అంటే, మానవ మాతృపై ఆధారపడివాడు శాపగ్రస్తుడు, దేవుడిపై ఆధారపడివాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. అదేంటండి, మరి దేవుడు మనుషుల్ని కూడా సృష్టించారు కదా, వాళ్ళపైన ఎందుకు ఆధారపడకుండా ఉండాలి అంటే, ఒకటండి ఆధారపడడంలో రెండు ఉన్నాయి రీజన్స్. ఒకటి, నీ కుటుంబ సభ్యులపైన నీకు అధికారం ఇస్తాడు దేవుడు. ఒక అత్తగా, ఒక బిడ్డగా, ఒక కూతురుగా, లేకపోతే ఒక అమ్మగా, ఒక నాన్నగా నీకు ఏదో ఒక కొంత అధికారము ఆ కుటుంబంలో నీకు ఇస్తాడు. అది నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటే నో ప్రాబ్లం. కానీ నీకు సంబంధం లేని విషయాలను నువ్వు వెళ్ళి తలదూరుస్తా అంటే ప్రాబ్లం మనకే. కాబట్టి తలదూర్చొద్దు, ఎవరి విషయంలో కూడా తలదూర్చొద్దు. మీ అంతటా మీరుగా పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే. ఈవెన్ కుటుంబాలలో కూడా కొంత మటుకు మనం ఎక్కువగా తలదూర్చపోతేనే బెటర్ అండి. తలదూర్చాల్సింది నువ్వో నేనో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తలదూర్చాలి. అప్పుడే మన ఇంటిలో, మన కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో చాలామంది బిడ్డలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఆర్థిక సమస్యలు. ఆర్థిక సమస్యల గురించి నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో ఆర్థిక సమస్య ఉంది, జోష్నకి ఫోన్ చేశారు, ఓకే బాగానే ఉంది అనుకుందాం. లేకపోతే మా అక్క రూపక్కకు ఫోన్ చేశారు అనుకుందాం. లేకపోతే నిర్మల అక్కకు ఫోన్ చేశారు, కళ్యాణి అక్కకు ఫోన్ చేశారు, సునీత అక్కకు ఫోన్ చేశారు, జ్యోతి అక్కకు ఫోన్ చేశారు. ఒక 10 మంది ప్రేయర్ చేసేటోళ్ళకి ఏమంటారంటే ప్రాఫసీ శక్తి ఉన్న వాళ్ళకి కూడా మీరు ఫోన్ చేసి అడిగారు, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం ప్రేయర్ చేయండి, నా కోసం. నువ్వు ఎంత టైం కేటాయించుంటావు? ఆ మీన్ వైల్లో 6గురికి వాళ్ళు ఒకవేళ కాల్స్ రెస్పాండ్ అవ్వకపోతే టెన్షన్ మళ్ళీ, అమ్మో వీళ్ళు కాల్ రెస్పాండ్ అవ్వట్లేరు, ప్రేయర్ ఎట్లా ప్రేయర్. నువ్వేం చేస్తున్నావు మరి? సిట్ అండ్ ప్రే. నువ్వు కూర్చొని ప్రేయర్ చేయి. దేవుడు ఏమంటున్నాడంటే మనందరితో, అమ్మ నేను నీతో మాట్లాడతాను, ప్రాబ్లం జోష్నదో నిర్మలకదో కాదు, ఇప్పుడు నీది ప్రాబ్లము. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే, నీ ప్రాబ్లంలో నేను తలదూర్చాలని ఆశపడుతున్నాను, నన్ను ఎంటరావనిస్తావా లేకపోతే నీ కన్ఫ్యూజన్లో నువ్వే బ్రతుకుతావా అని దేవుడు అడుగుతున్నాడండి మనల్ని. అది ఏ ప్రాబ్లం అయినా, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నాను, రేపు గర్భఫలం అంటాను, లేకపోతే ఇంకో ప్రాబ్లం అంటాను, లేకపోతే విరోధులు మొత్తం నీ మీదకి వస్తున్నారేమో, పైపైన పడుతున్నారేమో, నువ్వు ఎలాంటి మాట అనకపోయినా వాళ్ళు నెగిటివ్గా నీ మీ గురించి మాట్లాడుతున్నారేమో, నో ప్రాబ్లం, లీవ్ ఇట్. దేవుడికి విడిచిపెట్టమ్మా. నువ్వు పట్టుకోగల ఆ సమస్యని విడిచిపెట్టు. పిడికిల్లో మనం ఏదైనా పట్టుకుంటే, నీ బిడ్డకో నీ కొడుక్క వెళ్ళి నా పిడికిల్లో ఏముంది చెప్పు అంటే చెప్తారా? వాళ్ళు చూడకుండా లేదు. అదేవిధంగా ఒక సమస్య నువ్వు అలా పట్టుకొని గుంజులాడి, అలా పట్టుకొని డిప్రెషన్కి వెళ్ళిపోయి, అలా పట్టుకొని స్ట్రెస్ అయ్యి, అమ్మో నాకు భారం, అమ్మో నాకు బాధ వద్దండి. దేవుడే చెప్తున్నా అంటే, మనకి మత్తయి సువార్త 11:28 అందరికీ తెలుసు, భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నొసుగుతాను. చూడండి దేవుడు, అమ్మా నీ బాధ్యత నువ్వు అడు, నాకు అనవసరం అని అంటలేడండి దేవుడు. నీ భారం మొత్తం నా దగ్గరికి తీసుకురమ్మా, నా మీదేసి నువ్వు ఆనందంగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. గర్భఫలం లేకుండా 7 ఏళ్ళు అయింది. ఎంతోమంది మాటలు అంటారు, ఈవెన్ అవి మాట్లాడడం ఏందండి, నేనే వెళ్ళి మాటలు అనిపించుకుంటాను ఒక్కొక్కసారి. యాక్చువల్లీ దేవుడు ఏం చెప్తానంటే, అమ్మ మీ అత్తమ్మ దగ్గరికి వెళ్ళి సఖ్యపడు మంచిగా ఉండి అంటాడు. సాతానే చెప్తాను తెలుసా, వాళ్ళు అన్నారు కాబట్టి ఇంకోసారి నువ్వు ఓకు, నీకు ఆ కుటుంబానికి సంబంధమే లేదంటాడు సాతాను.
దేవుడు ఐక్యత కోరుకుంటున్నాడు, సాతాను డివిజన్ కోరుకుంటున్నాడు, అంటే విడగొట్టాలని కోరుకుంటున్నాడు శాంతి సమాధానం లేకుండా. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నాను, పోయి మా అత్తమ్మనంటే తప్పు నాదే. ఎందుకంటే నువ్వు ప్రేయర్లో ఉన్నావు, పాపం మీ అమ్మో మీ నాన్నో మీ అత్తమ్మో మీ మామయ్యో నీ మరిదో నీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రేయర్లో లేరు. సో వాళ్ళకి నీకు తేడా ఏంటి? నువ్వు ప్రేయర్లో ఉన్నావు, వాళ్ళు ప్రేయర్లో లేరు అంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి రోజు ఫలిస్తున్నాడు, వాళ్ళకి ఫలించలేట్లేడు. అందుకే సాతాను ఆత్మ వాళ్ళలో ఉంటుంది. కానీ తప్పు చేసేది పాపం వాళ్ళు కాదండి, సాతాను ఆత్మ నిన్ను బాధ పెట్టడానికి వారి ద్వారా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే రోజు ప్రార్థన చేయాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని నిద్రపూచకూడదు. ఆత్మని ఆర్పకుడి, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 తెస్సలోనిక 6వ అధ్యాయం అనుకుంటా అండి, 10వ వచనంలోనో, ఆత్మని ఆర్పకండి. ఎలా ఆర్పుతున్నాం? ప్రార్థన లేదు. కొన్ని రోజులు చూడండి, ఇప్పుడు ఈ గ్రూప్లో మనం జాయిన్ అవుతున్నాం, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునే వాళ్ళది సపరేట్ అండి, నేను వాళ్ళని అనట్లేదు. ఇప్పుడు కేవలం ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా భర్త ఒక టయానికి, భార్య ఒక టయానికి, పిల్లలు ఒక టయానికి వస్తున్నారు కాబట్టి మనం గ్రూప్లో జాయిన్ అందరం కలిసి ప్రేయర్ చేసుకుందామని మంచి ఉద్దేశం. కాబట్టి జాయిన్ అయ్యాము. ఇప్పుడు ప్రేయర్ వింటూ ఉన్నాము, లేకపోతే ఆలకిస్తూ ఉన్నాము, దేవుడు మాతో ఏం మాట్లాడుతానని ఆలోచిస్తున్నాం. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మ, ప్రాబ్లంకి సొల్యూషన్ నీ దగ్గర ఉంది, సమస్యకి సమాధానం నీ దగ్గరే ఉంది. అదేంటంటే ప్రతి సమస్యను కూడా కదిలించే శక్తి పరిశుద్ధాత్మ ప్రేరణతో చేసే ప్రార్థనకు ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు ఎలా ప్రార్థించాలో తెలియదు, కానీ ఆత్మ నీ నుండి నిట్టూర్పుల ద్వారా ప్రార్థిస్తాడు. మరి టైం ఇస్తున్నావా దేవుడికి? సమయాన్ని ఇస్తున్నావా దేవుడికి? ఇవ్వాలి. కాబట్టి మనం అందరం ఒకటే అండి, దేవుడిచ్చిన అధికారము అత్తమ్మ మామయ్య, అమ్మ నాన్న, అక్క లేకపోతే అన్నయ్య లేకపోతే వదిన, వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకన్నా పెద్దవాళ్ళు. ఐ షుడ్ ఒబే దెమ్. నేను విధేయత చూపించాలి. ఎందుకు? దేవుడి ఆజ్ఞకు నేను లోబడుతున్నాను కాబట్టి నేను విధేయత చూపించాలి. ఎందుకంటే వాళ్ళు అంతగనంగా ప్రేయర్లో లేరు, కానీ వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నేనేం చేయాలంటే విధేయత చూపించాలి. ఎవరికి? దేవుడికి కాదు, దేవుడు చెప్తున్న అధికారానికి, అంటే నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ కూడా. ఎందుకంటే దేవుడు మానవ రూపంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఇంకో మనుష్య రూపంలోనే ఉన్నారు. ఆ మనుష్యుల్నే దేవుడు నీకు నాకు ఒక గొప్ప వరంగా ఇచ్చాడు. అందుకే దేవుడు పరలోక రాజ్యం నుంచి దిగొచ్చాడండి, మరియు తల్లి గర్భం నుండి. అమ్మ, క్రీస్తు మనస్తతో నీలో ఉండాలని నా బాధ. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తప్ప మనం ప్రతి దాంట్లో ఫలించలేమండి. కాబట్టి దయచేసి ఈ వాక్యం చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే గొప్ప ప్రవక్త, 6 లక్షలకి పైగా ఉన్న జనాంగాన్ని మొత్తం నడిపిస్తున్నాడు, అవునా? అంతకు ముందున్న సిచ్యువేషన్ చూడండి. అంటే అప్పటికి ఇంకా మోషే గారు 6 లక్షల జనాభాని నడిపించట్లేరు. అంతకుముందు దేవుడు పిలవక ముందు అనమాట, మిద్యాను దేశానికి పారిపోక ముందు సంఘటన ఇది. 13వ వచనం 2వ అధ్యాయము నిర్గమకాండము 12వ వచనం చదువుతాను. అతడు చుట్టూను పరికించెను, కనుచూపు మేరల లోపల ఎవ్వరూ లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వారిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. ఇక్కడ ఏంటంటే, ఒక ఐగుప్తుడు హెబ్రీయుని కొడుతున్నాడు, అంటే తన తోటి వాడిని కొడుతున్నప్పుడు అటు ఇటు చూశాడు. ఎవ్వరు లేరు కదా, ఇంకా ఏమైతే ఏందిలే అని వెళ్ళి ఐగుప్తు దేశం మీద పడి చంపేశాడు, ఇసుకలో పాతిపెట్టాడు. ఇది ఒకటి. రెండవది ఏం చేశాడంటే, మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి, ఇద్దరు హెబ్రీలు, మొదటిగా ఏమో ఐగుప్తుడు హెబ్రీ కొట్టుకున్నాడు కాబట్టి ఐగుప్తుని చంపావు బిడ్డ, ఓకే, నో ప్రాబ్లం, అతను నీకు విరోధో లేకపోతే నీ శత్రువులో చంపుకున్నావు, అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏం చేస్తున్నట్టే, నీ బిడ్డలే అంటే నీ కుటుంబ సభ్యులే లేకపోతే నీ యొక్క దగ్గరి వాళ్ళే, ఇప్పుడు ఆ ఇజ్రాయేలులే హెబ్రీలే ఇద్దరు తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోటి హెబ్రీని కొట్టనేలా అని అనెను. ఆ దోషి ఏమంటున్నాడో చూడండి. దోషి అంటే హెబ్రీయుడైనా, ఐగుప్తుడైనా, అన్యుడైనా, ఇంకెవరైనా, నువ్వు పుట్టు క్రైస్తవుడైనా దేవుడికి ఒకటే. నువ్వు జీవించే విధానం అనేది దేవుడిని ప్లీజ్ చేయగలగాలి, ఇష్టపడగలగాలి. అయితే 14వ వచనం, ఆ దోషి మాకు అధికారిగా, ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా? ఎంత ఘోరంగా అడుగుతున్నాడంటే ఆ యొక్క దోషి ఒక హెబ్రీడు ఇంకో హెబ్రీని కొడుతున్నాడు. ఈ ఇద్దరి హెబ్రీలకి ఒక సహోదరు లాంటి వాడు, ఈయన కూడా హెబ్రీడు, ఎవరు మన మోషే గారు కూడా. వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలే, అయినా కూడా వాళ్ళలో సఖ్యత లేదు, వాళ్ళలో సమాధానం లేదు. ప్రియమైన బిడ్డ, నీ కుటుంబంలో సఖ్యత సమాధానం లేకపోతే దేవుడు ఏం చేయలేడు. నీకు ఆల్రెడీ చెప్పాడు దేవుడు, సఖ్యపడు. మొన్న నిర్మలక్క వాక్యం చెప్పింది కదండి, ఎస్, సఖ్యపడ్డావా? నిర్మలక్క వాక్యం చెప్పి 3-4 రోజులు అయిపోయింది. సఖ్యపడ్డావా? ఇప్పటి వరకు కూడా నీ మనసులో ఉంది సఖ్యపడాలని, కానీ
చేయట్లేవు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము ప్రియమైన బిడ్డ. అందుకే ఆ దోషి, మాకు అధికారిగా నిన్ను ఎవరు నియమించారు, ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా అని అడుగుతున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మిద్యాను దేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరైతే హెబ్రీలు అడిగారో మోషేని, ఆ మోషేనే 6 లక్షలకు పైగా ఉన్న జనగానికి మొత్తము అధికారిగా ధర్మమూర్తిగా దేవుడు నిలబెడుతున్నాడు. ఎంత గొప్ప వచనం అంటే అండి, నిజంగా. అంటే మనం ఒకటి ఆలోచించాలి, దేవుడిచ్చిన అధికారం మన కుటుంబ సభ్యులకి, అమ్మకి, నాన్నకి. నువ్వేం డైరెక్ట్గా వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా పుట్టలేదు ప్రియమైన బిడ్డ. ఇప్పుడు వాళ్ళ మీద తిరగబడడానికి అత్తమ్మ మామయ్య లేకుండా నీ పక్కనే ఉన్న నీ భర్త పుట్టలేదమ్మా. నువ్వెలా పుట్టావో ఆయన కూడా అలానే పుట్టాడు. పరలోక రాజ్యం నుంచి ఏం పడి రాలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి ఒకరిని బాధ పెట్టేటప్పుడు. కాబట్టి మనము కేవలం కుటుంబాలలోనే సఖ్యత లేకపోతే బయటికి పోయి ప్రీచింగ్ ఏం చేస్తాం, బయటికి పోయి వాక్యం ఏం చెప్తాం, బయటికి పోయి శుద్ధపూస మాటలంటారండి. కరెక్ట్ చెప్పాలంటే లాంగ్వేజ్లో శుద్ధపూస మాటలంటే నువ్వు చేసేదేదో నువ్వు చేస్తున్నావు లోపల ఇంటర్నల్గా. దేవుడు తెలీదా? బయటికి పోయి నువ్వు మాట్లాడితే దేవుడు ఇదిగో ప్రతి పాపమని కాదు. ఇక్కడ ఏంటంటే నాటకమైన ఏదైనా నువ్వు ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నా, ఏదైనా కొద్ది వరకే, తప్పకుండా ఒక సమయం వస్తుంది అన్నీ బట్టబయలవుతాయి. అప్పుడు పడపబడతాం మనం. ఏం చేయాలంటే దేవుడు బిడ్డలు సిగ్గుపరపబడనీయడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు బిడ్డలుగా ఉండాలి. పాపం చేశామా, తప్పు చేశామా, అయిపోయింది. దేవుడి దగ్గర రా, అయ్యా నీ సన్నిధితో నింపు, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు. నేనేం తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, కానీ ఒప్పుకునే శక్తి లేదయ్యా, శక్తిని దయచేయి అని మనం అడగడమే అండి దేవుడికి కావాల్సింది. అక్కడ అధికారిగా దేవుడు, ఇజ్రాయేలుకి అధికారిగా ధర్మమూర్తిగా మోషేని దేవుడు నియమించాడు. ఎంత గొప్పవాడు మోషే! మరి ఎందుకు దేవుడు నియమించాడంటే అతి వినయవంతుడు, మహా వినయవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి ఏదైనా వాక్యము ఒక్కసారి ఎవరినైనా మహిమపరిచింది, ఘనపరిచింది అంటే ఆ దేవుడే ఘనపరిచాడు. మనకి అంత శక్తి లేదండి. ఆ యొక్క ఘనాన్ని, ఆ యొక్క మహిమని పక్కకు తీసి పెట్టే అధికారం మనకు కూడా లేదు. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే దేవుడి బిడ్డలు మనం అందరం, దేవుడి సేవకులం మనం అందరం, దేవుడి ప్రవక్తలం మనం అందరం, దేవుడి యాజకులం మనం అందరం, దేవుడి యొక్క ఏమంటారు రాజరికత్వంలో మనం భాగస్వామిగా ఉన్నాం మనం అందరం కూడా. దేవుడి కృప చొప్పున ఇది మనం పొందుకున్నాం, మన గొప్పతనం చొప్పున కాదు. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందంటే మనం అందరం కూడా సేవకులమే. దేనికి? దేవుడు తన యొక్క శిష్యుల కాళ్ళు కడిగాడు. ఇదిగో నేను సేవకు రూపం దాల్చాను. మీలాగా మీరు అనుకుంటున్నట్టుగా నేను యజమానుని, ఈ లోకాన్ని పాలించాని, రాజుని అని కాదు. మొన్ననే మన రాజుగా పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం. కాబట్టి దేవుడు లోబడ్డాడు, కుటుంబానికి లోబడ్డాడు. 12 ఏళ్ల వయస్సులో పరిశుద్ధమైన బాలయేసు దేవాలయంలో తప్పిపోయినప్పుడు వచ్చి అమ్మ నాన్న మరియ తల్లి జోజప్ప గారు అడుగుతున్నప్పుడు చెప్పాడు సమాధానం. మళ్ళీ అక్కడ వాక్యం ఇస్తుందంటే తిరిగి ఇంటికి వెళ్ళి వాళ్ళకి విధేయుడాయను అని ఉంది. అంటే కేవలం దేవుడి యొక్క ఏకైక కుమారుడే, ద ఓన్లీ బిగాటెన్ సన్. ఎంత గొప్పవాడు! మన ఆలోచనలు కూడా అందదు ఆ జ్ఞానము. అలాంటి దేవుడే తల్లిదండ్రులకి లోబడుతుంటే మరి మనకేమైందండి లోబడడానికి? ఇప్పుడు మనం అనుకోవచ్చు, నాకు తల్లి లేరు, తండ్రి లేరు, భర్త లేరు, ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే. లోబడు. ఎవరికి లోబడతావు? నిన్ను ప్రేమించినట్లే నీ పొరుగు వారిని ప్రేమించాం. పెద్దవాళ్ళ గౌరవం ఇయ్య, చిన్నవాళ్ళ ఆశీర్వదించు, శత్రువులా ఇదిగో దీవించు నీ నోటితో, నో ప్రాబ్లం. అదే దీవెన నీకు తిరిగి వస్తుంది. ఎందుకంటే ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి ఇప్పుడు నేను బాగున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోయినా ఇవే బాధలు ఉంటాయి మానవుడికి. నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ప్రార్థన. ఉన్న ప్రదేశంలో మోషేని దేవుడు నిలబెట్టాడు. ఉరికి వెళ్ళిపోయాడు, మిద్యాను దేశానికి వెళ్ళాడు 40 ఏళ్ళు. దేవుడు మళ్ళీ ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకొస్తున్నాడు అంటే అదే ఐగుప్తు ఆ యొక్క రాజ్యానికి తీసుకొస్తున్నాడు. అవే హెబ్రీలు ఎవరైతే ఈ యొక్క మోషేని అన్నారో వాళ్ళ కళ్ళ ముందే దేవుడు హెచ్చిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఉన్న ప్లేస్లో నువ్వు బాధపడ్డావేమో, ఉన్న ప్లేస్లో దుఃఖానికి ఉన్నావు, ఉన్న ప్లేస్లో ఇగొన్ని అసహ్యంగా మాట్లాడారు, ప్రియమైన బిడ్డ, నో ప్రాబ్లం. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయగలడు, నీలో నుండి చేస్తాడు తప్పకుండా. అందరి యొక్క చూపు మన మీద ఉండాల్సిన అవసరం లేదండి. అందరూ మన గురించి నెగిటివ్గా మాట్లాడుకోకపోతే చాలు అనే ఒక ప్రార్థన గొప్పది, మనందరికీ అది ఉంటుంది. కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయట్లేం. ప్రార్థన 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 ఎప్పటి వరకు చేయాలంటే నువ్వు ప్రార్థన. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఏలీ ప్రవక్త యాజకుడు ఉన్నారు కదా, ఎస్ ఉన్నారు. హన్న కుమారుడు సమూవేలు ప్రవక్త ఉన్నాడు. చిన్న వయస్సు, ఆల్మోస్ట్ అక్కడ చిన్న వయస్సు అని చెప్పబడట్లేదు సమూవేలు గ్రంథంలో. మేబీ నాకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా నేను చెప్తూ ఉన్నాను, మేబీ 7 ఏళ్ళు ఉండొచ్చు,
పిలిస్తే పలుకుతున్నాడు అంటే మరియ తల్లి వల్ల 3 ఏళ్ళు ఏం కాదు, కానీ 7 ఏళ్ళు ఉండొచ్చండి. ఎందుకో నాకు 7 గుర్తు చేశాడు దేవుడు. కాబట్టి 7 ఏళ్ళు ఉన్న దేవాలయంలో పడుకున్న ఇదిగో ఆ యొక్క సమూవేలు గారిని దేవుడు పిలుస్తున్నప్పుడు లేచి ఎమ్మటే గబగబా లేశాడు. ఎవరు? సమూవేలు, చిన్న బాబు, 7 ఏళ్ళు ఉన్న బాబు లేచి పిలిచావయ్యా అని అంటున్నాడు. ఎవరిని? ఏలి ప్రవక్తని, ఏలి యాజకుని. నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. 2ఓసారి అలానే అయింది, 3ఓసారి అలా అయింది. ఈసారి అంటున్నాడు ఏలి ప్రవక్తకే 3ఓసారి అర్థమైంది దేవుడు పిలుస్తున్నాడని. ఈసారి పిలిస్తే అయ్యా నేను విన్నవించుచున్నాను, అయ్యా నేను వింటున్నాను, ఆలకిస్తున్నాను, చెప్పయ్యా అనేసి అంటుంటే ఓవరాల్గా చెప్తున్నానండి. నేను నా లాంగ్వేజ్లో, బైబిల్ లాంగ్వేజ్ వేరు ఉంటుంది, బట్ నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేదు. సో కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నేను ఆలకిస్తూనే ఉన్నాను నీ దాసుడను, అయ్యా నేను ఆలకిస్తూనే ఉన్నాను నీ దాసుడను, అయ్యా నేను ఆలకిస్తూనే ఉన్నాను నీ దాసుడను. 7 ఏళ్ల బాబు అలా చెప్పాడంటే 70 ఏళ్ళకి వస్తున్నాం మనం ఈ రోజులలో, 27 ఏళ్ళకి వస్తున్నాం మనం ఈ రోజులలో. ఎందుకు మనం ఆలకించలేకపోతున్నాం దేవుడి స్వరాన్ని? దేవుడు పక్షపాతి కాదు, అందరికీ దేవుడి స్వరం వినబడుతుందండి తప్పక, కానీ మనం ఆలకించలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జోష్న, నాకు గర్భఫలం లేదు 7 నుంచి, మీకు తెలుసు. ఇప్పుడు నేను వెళ్తాను సన్నిధికి వెళ్ళి, మంచిగా రెడీ అయ్యి దేవుడి సన్నిధికి వెళ్ళి అయ్యా 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 ప్రేయర్ చేస్తున్నా, సంతానం ఇస్తాడా దేవుడు? సంతానం అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నేను ఏం మార్చుకోవాలనుకుంటున్నావు? బీ సైలెంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని ముందు యోగ్యకరంగా నువ్వు దివ్య బలి పూజలో పాల్గొనాలి అని మొన్న దేవుడు నిర్మలక్క ద్వారా మాట్లాడినారు, గుర్తుందా? ఎస్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దివ్య బలి పూజకి వెళ్ళినా, నువ్వు పర్సనల్గా ఏదైనా ఒంటరిగా అనిపించినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళినా, ఆ యొక్క హోలీ టెబర్నకల్ ముందు అంటే అడరేషన్ చాపల్లో నువ్వు కూర్చున్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అటు ఇటు చూడడం కాదు, కూర్చొని నీ బాధలన్నీ చెప్పు. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, లేదంటే గంట, అదే గంట తిరిగి దేవుడికి ఇవ్వు. నువ్వు గంట సేపు మొత్తుకో, నో ప్రాబ్లం, దేవుడు వింటాడు. దేవుడు చోటివాడి కాదు, కొరతగా లేదు దేవుడు చెయ్యి. కానీ దేవుడు ఏమంటున్నా, అమ్మ నాకు ఛాన్స్ ఇస్తావా, నేను నీ తల దూరుస్తాను, నేను కల్పించుకుంటాను. నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ యొక్క డిప్రెషన్ ఏంటో, నీ స్ట్రెస్ ఏంటో అన్నీ నేను తొలగిస్తాను. కానీ నాకు సమయమే, నేను తల దూరుస్తానమ్మా, నువ్వు నాకు సమయం ఇవ్వట్లేవు. ఎందుకంటే నీ పక్కన ఉన్న భర్తకి నువ్వు సమయం ఇవ్వట్లేవు, ఎదురుగా కనబడుతుంది. నీకెందుకయ్యా, నీ పనులు చేసుకో. మన బిహేవియర్ భర్త పట్ల, అత్తమ్మ మామయ్య పట్ల, నా గురించి వాళ్ళకి ఎందుకండి? నేను ఎటు పోతే వాళ్ళకి ఏందండి? ఎందుకమ్మా మరి భర్తను ఎందుకు ఇచ్చారు నీకు? ఎటు పోతే అటేనంటే మరి నీ భర్తను కూడా విడిచిపెట్టేవారు కదా. కాబట్టి ఏలి ఆ యొక్క నాయకత్వం, ఆ ఏలి కింద ఉన్నప్పటికీ, ప్రవక్త కింద ఉన్నప్పటికీ, యాజకుడి కింద ఉన్నప్పటికీ, సమూవేలు ప్రవక్త యొక్క విధానం అనేది మనకి అర్థం కావాలండి, ఎంత విధేయతనో. కానీ మళ్ళీ ఏలి యాజకుడు ఆ యొక్క ప్రవక్త తన బిడ్డల పట్ల గట్టిగా గద్దించినట్లుగా కూడా ఎక్కడ వాక్యం సెలవించట్లేదు. అందుకే తన బిడ్డలు చనిపోయారు యుద్ధంలో. కానీ సమూవేలు ప్రవక్త చూడండి ఎలా ఏలుతున్నాడో, రాజులకే ఇగో మన అభిషేకం ఇస్తూ ఉన్నాడు. సౌలుకి, దాని తర్వాత దావీదుకి కూడా ఇచ్చారు. కాబట్టి అండి దేవుడు మనల్ని అందరినీ దీవిస్తాడు. కానీ మనం ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడో తప్పు చేస్తున్నాం, తెలిసి కూడా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవట్లేదు. కాబట్టి దేవుని అడిగాం, అయ్యా సమూవేలు ప్రవక్త గొప్పవాడు, కానీ మేము అంత గొప్పవాళ్ళం కాదు. కానీ నీవు మాతో మాట్లాడడానికి ఎలా మమ్మల్ని మేముగా మీకు లోబరుచుకోవాలి అంటే వి షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్ అంటామంటే, అంటే కంప్లీట్గా మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి దేవుడికి. ఇప్పుడు దేవుడి స్వరం వినబడాలి, లేకపోతే దేవుడి కార్యం మనలో జరగాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే సరెండర్ చేసుకోవాలి, కామ్గా ఉండాలి. కొద్దిసేపు ఉంటామా అండి? చెప్పండి, నిజం చెప్పండి. ఒక భార్యగా, ఒక భర్తగా ఇంట్లోకి పోగానే ఏదైనా ఒక ప్రాబ్లం చెప్తే సైలెంట్గా నిజంగా ఉంటామా అండి? ఉండము, మ్యాక్సిమం ఉండవు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే నా భర్తని బ్యాడ్ చేయాలని కాదండి. ఈ సమయంలో మొన్న మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు కదా, నైట్ 1:30 అయింది వచ్చేసరికి. మార్నింగ్ డోర్ కొట్టారు, వెళ్ళి తీశాను. మేబీ పాపం బాధలో ఉన్నాడేమో, ఏం ఆలోచన ఉందో మనకు తెలియదు. అక్కడ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉందేమో. మాట్లాడుతుంటేనే ఏదో ఫోను ఇక్కడ తీసుకొని అక్కడ పెడితే ఎందుకు అంటే గట్టిగా అండి, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళైతే చచ్చిపోతారు కరెక్ట్ చెప్పాలంటే, అంత పెద్దగా ఊరలేడు. వామ్మో అని నాకు కొద్దిసేపు మన పొట్టంతా ఒకలాగా మెలేసినట్టు అనిపించింది ఆ కేక విని. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఏమైంది ఇప్పుడు అని. ఒక 10 నిమిషాలు కామ్ అయిపోయాను, నేను మాట్లాడలేదు నేనేమి. ఓకే అని తీసుకెళ్ళి ఆ ఫోన్ ఎక్కడైతే పెట్టమన్నాడో అక్కడ పెట్టాను, అయిపోయింది. వచ్చి ఇట్లా కూర్చున్నాను, బెడ్ మీద కూర్చొని. ఆయన ఫ్రెష్ అవుతున్నాడు, అయిపోయింది. ఓకే స్తోత్రం అని జపమాల మళ్ళీ చేతిలో పట్టుకున్నాను. నాకు ఆగట్లేదు నోరు. ఎందుకు ఆగట్లేదు? ఎందుకు అన్నావు నువ్వు నన్ను అనాలి కదా ఇప్పుడు. మరి
సాతాను ఆలోచన ఎలా ఉంటుందంటే గొడవ పెట్టుకోవాల్సింది అంతే, ఆ రోజు నైట్ ఇంకా యుద్ధం జరగాల్సిందే ఇంట్లో. కానీ ప్రియమైన బిడ్డ, యుద్ధాన్ని తీసుకొస్తుంది నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ పిల్లలు కాదమ్మా, తీసుకొచ్చేది సాతానమ్మా. మనశ్శాంతిగా ఉంటున్నావు, చెడగొట్టుకోకు కుటుంబాన్ని, విరగొట్టుకోకు సంసార జీవితాన్ని అని దేవుడు చెప్తున్నాడు. ఒక్కటే అండి, ఇఫ్ వీ హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ శక్తిని కలిగిన వాడు ధన్యుడు అని దేవుడు అంటున్నాడు. ఎందుకు అనంటే ఒకటే, మనకి పాత నిబంధనలు అండి, నాకు తన పేరు హానోకేనా, హానోక్, సంసోను 1000 మందిని చంపాడు ఎముక తీసుకొని. ఆ యొక్క గాడిద, పచ్చిగా ఉన్న గాడిద దౌడ ఎముక తీసుకొని సంసోను బలవంతుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎంత బలము కలిగిన అంటే దేవుడి ఆజ్ఞ చొప్పున పుట్టాడు. పుట్టిన తర్వాత 1000 మందిని చంపాడు. కానీ దేవుడి వాక్యం అక్కడ ఏం సెలవిస్తుందంటే, ఇదిగో 1000 మంది చంపిన వీరుడి కంటే వినయము కలిగి ఓర్పు కలిగి మనస్సుని గెలిచే వీరుడు గొప్పవాడు అని. అంటే 1000 మందిని చంపిన సంసోనును కూడా, బైబిల్లో ఉన్న సంసోనును కూడా దేవుడు పక్కకు పెట్టేస్తున్నాడంటే చూడండి కొద్దిసేపు. అంటే దేవుడికి ఏం కావాలి మన దగ్గర నుంచి? వినయము, ఓర్పు, సహనము, నిగ్రహశక్తి. అప్పటికప్పుడు మన నోరుని, మన ఆలోచనని, మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ అండి కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని. మొట్టమొదటిగా నీ శరీరాన్ని నీవు గెలువు ప్రియమైన బిడ్డ. సాతానుపై జయాన్ని నువ్వు ఇదిగో పొందుకో. దాని తర్వాత పాడు, ఎవరి మీద పడ్డా అనుకున్నా వెళ్ళి అప్పుడు అను, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను బాగానే ఉన్నాను అని. నో ప్రాబ్లం అప్పుడు. ఎందుకంటే అమ్మో నా బిడ్డ ఇంత బాధపడుతుంది, ఇంత నిగ్రహశక్తి ఉంది, అయినా కూడా ఇంత శోధన వస్తుందని దేవుడు నీకు సర్వాంగ కవచాన్ని ఇస్తాడు. ఉత్తగానే తీసుకెళ్ళి మనల్ని ఏమి కొలిమిలో పెట్టడండి దేవుడు, పోయి తీసుకెళ్ళి అగ్నిలో పెట్టడండి. అది తప్పు, మనం అలా మాట్లాడడం. మొన్న అక్కంది జ్యోతి యొక్క వాక్యం చెప్పేటప్పుడు ఏమన్నారండి, సాతాను కూడా అయ్యో నేను వాళ్ళని శోధించట్లేదు, వాళ్ళని ప్రతిదానికి సాతాను శోధిస్తున్నాడా అని అంటున్నారు అనేసి అంటే నేను కొంతసేపు నవ్వుకున్నాను. నిజంగా చెప్తుంది ఆ అక్క వాక్యము ఆ రోజు. కాబట్టి ఎవరైనా ఏదైనా వాక్యం చెప్తున్నారంటే అండి తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. అది మనకే కూడా కాదు, అది నాకు అనుకున్నప్పుడే నేను చేంజ్ అవుతాను. అది మనకి, లేకపోతే నా భర్త వినుంటే బాగుండు, నా భార్య వినుంటే బాగుండు, ఇప్పుడు వింటున్నా మీరు ఎవరైనా ఆపోజిట్ పర్సన్ వినుంటే బాగుండు, లేకపోతే మా ఊరు వాళ్ళు వింటే బాగుండు. నో, మార్పు నీ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నీకే చెప్తూ ఉన్నాడు మారమని. దాని తర్వాతే నీ కుటుంబంలో. ఎందుకంటే నోవాను బట్టి దేవుడు ఆ బిడ్డలందరినీ కాపాడాడు, తన కుటుంబాన్ని. నోవాహును బట్టే ఇదిగో ఓడ తలుపులు తెరుస్తూ ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళందరి కుటుంబం మొత్తం ఓడ లోపలికి పోయిన తర్వాత ఓడ తలుపులు దేవుడే మూస్తున్నాడు. దేవుడు ఎందుకు మూయాలంటే తలుపులు? దేవుడు ఎందుకు అంటే తెరవాలి? దేవుడు మూస్తే తెరిసేవాడు లేడు, దేవుడు తెరిస్తే మూసేవాడు లేదు. అది ఏ ఆశీర్వాదమైన అంతే అండి. కానీ ఈ రోజుల్లో మనం అన్ని భయము వామో వీళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు, అవన్నీ పక్కకు పెట్టి రిలాక్స్గా అయ్యా వీళ్ళు అనడం కాదు, నువ్వేమంటున్నావు చెప్పు. నేను అడిగాను, దేవుడు సంతాన ఫలాన్ని ఇస్తా అన్నాడు, ఇంకెందుకు టెన్షన్, ఇంకెందుకండి బాధ? మన ఆలోచనలో అన్న లోపం ఉంటుందేమో కానీ దేవుడు ఆలోచనలు వామ్మో జ్ఞానానికి అర్థం కాదండి, అది మనకు అర్థం కావాలి. మన జ్యోతి అక్కడ ఒక వారం ముందు చెప్పారు వాక్యము, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు, నీ మార్గంలో నా మార్గంలో వంటివి కాదు. ఇది మనకు అర్థం కావాలి. వాక్యం చాలా వండర్ఫుల్గా ఉంటుందండి మన లైఫ్. మనం నమ్మితే కనుక చాలు, అంతే. విశ్వసించి నువ్వు సైలెంట్గా ఉండు, అంతే. విశ్వసించి సైలెంట్గా ఉండు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ప్రార్థన చేయలేని అద్భుతం స్తుతి ఆరాధన చేయగలుగుతుంది. ఇంట్లో ఉన్నావా, టీవీ ఉందా, సాంగ్స్ పెట్టుకో, దేవుడి సాంగ్స్. ఫోన్ ఉందా, హెడ్ ఫోన్స్ తగిలించుకో చెవులకి, సాంగ్స్ విను. వేరే వ్యర్థమైన సాంగ్స్ వద్దు, వేరే వ్యర్థమైన టీవీలు వద్దు, లేకపోతే వేరే వ్యర్థమైన సీరియల్ వద్దు. ఆపేసే కొన్ని రోజులు. కుటుంబాలే బాగాలేవు, సీరియల్ ఎందుకమ్మా మనకి? కుటుంబాలే అస్తవ్యస్తంగా అవుతున్నాయి, ఎందుకమ్మా? నవ్వులు, ఆ ఏడుపులు మనకెందుకమ్మా? ఆ సీరియల్లో ఉన్న ఏడుపులు ఏడ్చి నిజంగానే వస్తుంది మన ఇంటికి ఏడుపు. అవసరమా? అదంతా యాక్టింగ్ ఆడ చేసేది. బట్ యు ఆర్ లివింగ్ ఇన్ రియాలిటీ, రైట్? నువ్వు నిజంగా బ్రతుకుతున్నావు అదే ఏడుపులలో. మరి అది ఆ ఏడుపు దేవుడికి అర్థం కావాలి కదా. మరి దేవుడికి ఎప్పుడు సమయాన్ని ఇస్తావు అని దేవుడు అడుగుతున్నాడు. చివరిగా ఒక్క వాక్యం చదువుతానండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం చదువుతాను చూడండి. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతిని అని అనుకుంటుని. ఈ మాట చెప్పేది పెద్ద గొప్ప ప్రవక్త యెషయా గారు. దేవుడు దర్శనాన్ని చూశారు 6వ అధ్యాయంలో 49వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నేను నిరర్ధకంగా శ్రమపడ్డాను. అంటే ప్రతి పనిలో నేనే చేయాలేమో, నా బలమే అవసరమేమో, ఇంకా నేనే చేయాలేమో అనే ఆలోచనలో నేనున్నాను. అయితే ఇవన్నీ అనుకున్న తర్వాత ఇంకా దేనికి కూడా ఫలితం లేదు.
ప్రార్థన చేశాను, దేవుని స్తుతించాను, ఎన్నో పుణ్యకార్యాలు చేశాను, దాన ధర్మాలు చేశాను. దేవుడికి అవన్నీ తెలుసు. అయితే ఇంకా నేనేమీ సాధింపజాలను, ఫలితం కూడా లేదు అని బాధపడుతున్నాను. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహూకరించును. ఆమేన్, హల్లెలూయా. మనసులో ఆమేన్ అని చెప్పుకోండి. ఈ వాక్యంకి, నా కృషికి నన్ను బహూకరించును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం అనుకోవచ్చు, ఇప్పుడు ఒకవేళ మన గ్రూప్లో నేను, లేకపోతే కళ్యాణి అక్కో, లేకపోతే మన సునీత అక్కో, నిర్మల అక్కో, జ్యోతి అక్కో, మనం ఎవరో ఒక్కొక్క జాయిన్ అవ్వకపోయినా ఒక నలుగురిలో ఐదుగురు ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేస్తారు ప్రేయర్ గ్రూప్. నో ప్రాబ్లం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడికి తెలుసు తన బిడ్డల్ని ఎలా నడిపించాలో. ఇప్పుడు జోష్న ఉంటే మాత్రమే గ్రూప్ నడిపించబడుతుంది అంటే అది కలే. యు ఆర్ ప్రైజింగ్ యువర్ సెల్ఫ్. బిడ్డ, దేవుడు ఏమంటున్నా అంటే నేను ఉంటేనే గ్రూప్ నడుస్తుంది. నో, నువ్వు ఉంటే కాదు, దేవుడు ఉంటే నడుస్తుంది. అది ఏ పనైనా సరే అండి, మీరు ఎట్లైనా తీసుకోండి ఈ వర్డ్. ఏ పనైనా సరే, నేను నీకు బలాన్ని వసుగుతాను, నేను నీకు ఆశ్రయం ఇస్తాను, నేను నీకు విశ్రాంతిని దయచేస్తాను అని దేవుడు చెప్తున్నానంటే అర్థం ఒకటే, దేవుడి కార్యములు గొప్పవి, నీ శక్తి నా శక్తి సరిపోతుంది అని భ్రమలో మనం ఉంటే చాలా కష్టం. మనకు ఒక శక్తి కావాలి. అదేంటంటే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం సెలవిస్తుంది, క్రీస్తు వసుకు శక్తి చే నేను అన్నిటినీ చేయగలను. కానీ మొట్టమొదటిగా ఉదయకాల సమయంలో నువ్వు లేవగానే క్రీస్తు శక్తి నాకు కావాలని అడుగుతున్నావా? అడగట్లేము. కాబట్టి దేవుడి శక్తి నాకు కావాలయ్యా అని మనము అడగగలగాలి. వాక్యము ఫలిస్తుంది తప్పక. ఇది భూమి ఆకాశము గతించను, నా వాక్యం ఎన్నడూ గతించవు, నా మాటలు ఎన్నడూ గతించవు. మనమన్నా చచ్చిపోతామేమో అండి సర్టెన్ టైంలో, కానీ దేవుడి వాక్యం చచ్చిపోదు. కాబట్టి దయచేసి మీరు ఎంతమంది చెప్తారో అంతమందికి చెప్పండి. చివరిగా చిన్న పాటతో నేను ముగిస్తాను. మన యెషయా గ్రంథంలో 49వ వచనంలో యెషయా గారు ఏమంటున్నారంటే, అయ్యా నేను నీ సేవకుడిని, నన్ను ఎన్నుకున్నావు, కానీ నాకు శక్తి సరిపోవట్లేదు అంటున్నాడు. నీ పరిస్థితి ఏదైనా నీకు శక్తి సరిపోతే దేవుణ్ణి పిలవడం మనం నేర్చుకుంటే తప్పకుండా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ అద్భుతాలు కావాల్సింది ఆనాడు మన ఫాతిమా రెడ్డి అనే చెప్పాడు 2 వారాల ముందు, మీకు గుర్తుందో లేదో. ఏమని చెప్పారంటే, అద్భుతాలు శారీరకంగా జరిగితే కొన్ని రోజులే, మళ్ళీ వస్తుంది నీకు వ్యాధి. కానీ ఆత్మపరంగా అంటే ఆధ్యాత్మికంగా లోపలి నుంచి స్వస్థత జరిగితే తప్పకుండా నువ్వు బాగుంటావు. అనేక మంది నీ ద్వారా ఇదిగో స్వస్థపరచబడతారు. మనం ఏమి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పక్కర్లే, పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పక్కర్లే, మళ్ళీ చేతులు పెట్టి పెద్ద పెద్ద ప్రార్థన చేయక్కర్లేదండి. కేవలం విన్నప ప్రార్థన, అయ్యా నీ చిత్తమైతే బిడ్డను చూడయ్యా, అంతే. ఒక సింపుల్ ప్రేయర్ అండి. తప్పకుండా దేవుడు ఆదరిస్తాడు. మన మాటల ద్వారా కాదు, అది మన మాటలు కాదు, దేవుడి మాటే అది. కాబట్టి యెషయా ప్రవక్తే దేవుడు సహాయం అడుగుతుంటే, గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త బైబిల్లో. మరి మన పరిస్థితి ఏంటండి? మనం అడగాలండి దయచేసి. ఎందుకంటే ఇదిగో ఈ పురుగు లాంటి దాన్ని నేను ఇక్కడ ఉన్నాను అంటే మీ అందరికీ తెలుసు. ఎన్నో విషయాలు నా కుటుంబంతో కూడా నేను చెప్పుకోలేదు, అమ్మతో చెప్పుకోలేదు, నాన్నతో చెప్పుకోలేదు. కేవలం మా అక్కకి కొన్ని విషయాలు చెప్పాను అంతే. ఎందుకంటే అది నాకంటే కొంచెం పెద్దది కాబట్టి భరించే శక్తి దానికి ఉంది కాబట్టి చెప్పాను నేను. అంతేగాని మనం అందరికీ చెప్పుకోకూడదండి. దయచేసి ఎవరికి చెప్పుకోకండి. మీ అంతటా మీరుగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి సారీ చెప్తున్నాను. మనం ప్రేయర్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా, లేకపోతే ఇంకేనా ప్రాబ్లంలో అయిందేమో, మేము మనుషులు చచ్చిపోతాం ఎప్పుడో ఒకసారి. చచ్చిపోకుండా అయితే ఉండలేం కదండి. ఒక 30 మంది నీకు కాల్ చేసి ప్రార్థన విన్నపాలు చెప్పారు, రేపటిలోపు ఒకవేళ నేను అనేటామని లేననుకోండి, అప్పుడు ఆ 30 మంది పరిస్థితి చచ్చిపోతారా వాళ్ళు కూడా? నో కదా, దేవుడు ఉన్నాడు కదా పైన పరలోక రాజ్యంలో, కింద ఇదిగో భువియందలి దివ్యందలి ఇదిగో పాతాల లోకమందలి ఉన్న పరిశుద్ధమైన దేవుడు మనకి చెప్తున్నాడు, అమ్మా నేను నీతో ఉన్నాను, నువ్వు ఒంటరిగా లేవు, భయపడాల్సిన అవసరం లేదు. జోష్న వినదేమో, ఫోన్ లిఫ్ట్ చేయదేమో, కానీ దేవుడు వింటాడు ఆ సమయానికి నువ్వు ఫోన్ చేస్తే, అంటే ప్రార్థిస్తే. కాబట్టి మనుషులపైన ఆధారపడడం తక్కువ అవ్వాలి. ఈ గ్రూప్స్ ఎందుకున్నాయంటే, గ్రూప్ ప్రేయర్ చేయి. ఎప్పటివరకు చేస్తావంటే నీకు పర్సనల్గా ప్రార్థించుకునే శక్తి వచ్చేంత వరకు చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఫలించేంత వరకు చేయి. దాని తర్వాత పర్సనల్గా చేసుకో. గ్రూప్లో కాదు, ఇంట్లో చేసుకో. ఇంట్లో నిలబెట్టుకో. కుటుంబంతో చేయి, భర్తతో చేయి, పిల్లలతో చేయి, అందరినీ లేవనెత్తు. నీ కుటుంబంతో పాటు ఇంకో 100 మంది కుటుంబాలు వేస్తాయి తప్పకుండా. ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు గ్రూప్ అంటే ఇగలైనా కూర్చుంటే కష్టం. ఇంకా వాళ్ళతో మాట్లాడితే బాగుండి, వీళ్ళతో వద్దండి, అవసరం లేదు. దేవుడితో మాట్లాడితే చాలు. ఒక డీకన్ బ్రదరే మొన్న సెయింట్ మేరీస్ చర్చ్లో కనిపించి, తను చెప్పకముందు నేను అంటున్నాను, బ్రదర్ మీకు కాల్ ఉందని. మళ్ళీ బ్రదర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తున్నాడు. ఏమంటున్నానంటే, సిస్టర్ నాకు దేవుడి స్వరం వినబడట్లేదు, అందుకే వెయిట్ చేస్తున్నా అన్నాడు. నాకు ఎంత బాధ అనిపించిందంటే అండి, ఒకటే, ఎందుకంటే ముత్తంగి రిట్రీట్కి వెళ్ళి వచ్చాడు ఆ బ్రదరు. నేను అన్నాను, బ్రదర్ 4 రోజులు 5 రోజులు వెళ్ళారు మీరు, ఒక్కసారైనా దేవుడు మాట్లాడలేదని. 5 రోజులు దేవుడు మాట్లాడని చెప్తున్నాడు, కానీ వినే యొక్క విధేయత మీ దగ్గర లేదు. చెవులు కరెక్ట్గా లేవు, అంటే మూసుకుపోయాయి. అంటే సాతాను అలా చేస్తున్నాడు, దేవుడు బిడ్డలుగా వెళ్ళనివ్వట్లేడు. అందుకే మనం ఏం చేయాలి? మన కోసం
అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ప్రేయర్ చేయగలాలి. అయితే దేవుడి కృప చొప్పున ఆ బ్రదర్ని ఇంకో డీకన్ బ్రదర్కి నేను అటాచ్ చేశాను ఈరోజు. రేపటి నుంచి బ్రదర్ మాట్లాడి తప్పకుండా నేను తనని దేవుళ్ళు నడిపిస్తానమ్మా, నువ్వేం బాధపడకని చెప్పారు. ఆల్ గ్లోరీ టు గాడ్. చివరిగా ఒక చిన్న పాట పాడి ముగించుకుందాం. నేను ఓన్గా రాసిన పాట అనమాట. సో మీరు వింటే మీరు కూడా బలపడతారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిలచితివా నా యేసయ్యా, నీదు సేవకై నా పేరును పెట్టి, కరుణించితివా నా కరుణామయా, నీదు కృపతో నన్ను కాపాడి, అద్భుతాలు చేయువాడ నా యేసయ్యా, ఆదరించు యేసుక్రీస్తు నీవేనయ్యా, బలపరచి బలవంతుడ నీవేనయ్యా, బలపరచి దృఢపరచు నా యేసయ్యా, పిలచితివా నా యేసయ్యా, నీదు సేవకై పేరును పెట్టి, కరుణించితివా నా కరుణామయా, నీదు కృపతో నన్ను రక్షించి, తల్లిలా లాలించిన నా యేసయ్యా, తండ్రిలా పోషించిన నా మెస్సయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆత్మస్వరూపుడవు నా మెస్సయ్యా, పిలచితివా నా యేసయ్యా, నీదు సేవకై పేరును పెట్టి, పిలచితివా నా మెస్సయ్యా, నీదు కృపతో నన్ను కాపాడి, భర్త వలె భరించిన నా భరోసా, ప్రియుని వలె పాలించిన నా ప్రాణమా, భర్త వలె భరించిన నా భరోసా, ప్రియుని వలె పాలించిన నా ప్రాణమా, తల్లి వలె లాలించిన నా యేసయ్యా, హత్తుకొని దీవించు నా మెస్సయ్యా, తండ్రి వలె పోషించిన నా యేసయ్యా, కౌగిలించి ముద్దాడు నా మెస్సయ్యా, పిలచితివా నా యేసయ్యా, నీదు సేవకై నా పేరుని పెట్టి, అద్భుతాలు చేయువాడ నా యేసయ్యా, ఆదరించు యేసుక్రీస్తు నీవేనయ్యా, అద్భుతాలు చేయువాడ నా యేసయ్యా, ఆదరించు యేసుక్రీస్తు నీవేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా, భర్త వలె భరించేవాడు నా తండ్రి, మా అందరికీ భరించే ఓపికని సామర్థ్యాన్ని దయచేయమని. బిడ్డలు ఎంతోమంది ఉన్నారు అయ్యా గ్రూప్లో. అయ్యా ఇదిగో తండ్రి, భార్య భర్తలుగా వారిని దీవించండి నా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ పాటని బట్టి అయ్యా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ప్రేరేపించిన రీతిని బట్టి నీకు వేలాది వందనాలు తెలియజేస్తూ జాయిన్ అయిన ప్రతి బిడ్డ నా తండ్రి. అయ్యా ఇదిగో జోష్న అంటే నేను ఒక్కదాని కదా నా తండ్రి, ఇప్పుడున్న బిడ్డలందరూ చేస్తాయా నీ బిడ్డలు నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు నిలబెట్టుకో. ఇది మా వల్ల కాదని నీకు తెలుసు. వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ కష్టాలు అన్నీ నువ్వు చూస్తున్నావు కాబట్టి బిడ్డని ఓదార్చిన తండ్రి, భర్త వలె ఓదార్చు, భర్త వలె భరించిన ఆయన. అయా భర్తలకి అలాంటి భరించే గుణాన్ని దయచేయండి. భార్యకి తండ్రి ప్రేమించే శక్తిని దయచేయండి. అయా తల్లిదండ్రులకి మమ్మల్ని లాలించే కృపను దయచేయండి. తండ్రికి మమ్మల్ని పోషించే శక్తిని దయచేయండి. అయా వీటన్నిటిలో కూడా నువ్వు ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్క మాటలో, ప్రతి పాటలో, ప్రతి ఆలోచనలో దేవా, ప్రతి క్షణము మీరు మాటలో ఉన్నారు చేస్తే అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మాకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని అయ్యా ఈ రోజుకి సంబంధించి కాదు నాయన, రేపు మరలా పొద్దున లేచి ప్రార్థించటకు మాకు శక్తిని దయచేయండి నాయన. అయ్యా రోజు బ్రతకాలి, రోజు ఆధ్యాత్మికంగా మేము బ్రతకాలి, రోజు శారీరక పరంగా మేము చనిపోవాలి. ఇది మేము గుర్తుపెట్టుకొని ప్రార్థనను త్రోసిపుచ్చకుండా ప్రార్థించే శక్తిని మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ ఈ రోజు అంతయు బట్టి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఒక్కసారి నైనా
కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డని నీకు సమర్పిస్తూ ఉన్నాను అయా. ఆంటీని మీకు సమర్పిస్తున్నాను. తల్లి ప్రార్థన చూస్తున్నావు, తల్లి కన్నీరు కారుస్తున్నది నాయన. యేసు నామములో తండ్రి, జాన్ మార్క్ అనేక తండ్రి, యేసు నామములో దేవా డోనర్ దొరుకునుగా తండ్రి, దొరికినందులకు నీకు స్తోత్రం యేసయ్యా. బిడ్డని స్వస్థపరచబోతున్నలకు నీకు స్తోత్రమయ్యా. ఇచ్చిన అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. అయా మీరు బిడ్డని ఆల్రెడీ దర్శించినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయా తల్లిని భయపడొద్దని చెప్తున్నారు దేవా, అందుని బట్టి నీకు స్తోత్రం. భయపడాల్సిన అవసరం లేనే లేదంటున్నారు దేవా, అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా అక్కను కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి తండ్రి. అయా గర్భాశయం ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న బిడ్డలందరినీ పేరు పేరున ఒక్కసారి మా మరియ తల్లి, సంతానమాత, అమ్మ మదర్ ఆఫ్ కన్సాప్షన్, ప్లీజ్ ప్రే ఫర్ ఎవ్రీ వన్. మా ప్రతి ఒక్కరి కోసం దయచేసి ప్రార్థించమని మా అందరి కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాను విశ్వసిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో, ఉన్నతమైన నామంలో, ఘనమైన నామంలో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం దేవా.